సో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే క్యారెట్స్ బాగా తింటే ఐ హెల్త్ అనేది చాలా బాగుంటుంది, సైట్ అనేది చాలా బాగుంటుంది అని. సో నార్మల్గా ఏంటంటే క్యారెట్స్తో పాటు చాలా రకమైన ఫుడ్స్, కంటికి హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. సో క్యారెట్స్తో పాటు స్వీట్ పొటాటోస్, ఫిష్, సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్, సో ఇవన్నీ కూడా కంటి హెల్త్కి చాలా అవసరం. వీటన్నిటిలో కంటికి హెల్త్కి సంబంధించిన న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఓవరాల్గా ఐ ఫంక్షన్కి యూజ్ అవుతాయి. అండ్ రెటినా, లోపల నరం అంటాం, రెటినల్ హెల్త్కి కూడా ఉపయోగపడతాయి. చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ ఇవన్నీ తీసుకుంటే పవర్ అనేది రాకుండా ఉంటుందా, లేకపోతే పవర్ అనేది వచ్చిన పవర్ అనేది తగ్గుతుందా అని అడుగుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుడ్ అనేది ఓవరాల్ డెవలప్మెంట్, ఓవరాల్ బాడీకి గ్రోత్కి డెవలప్మెంట్కి ఎలా పనికొస్తుందో కంటి గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి మనకి ఫుడ్ అనేది చాలా అవసరం. అంతేకాని ఫుడ్ తీసుకోవడం వల్ల ఇట్ కెనాట్ రీప్లేసెస్ ది గ్లాసెస్ అండ్ ద అదర్ ట్రీట్మెంట్స్. సో ఫుడ్తో పాటు మనకి డయాబెటీస్ కంట్రోల్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇవి రెండు ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి. దీంతో పాటు ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా చేస్తున్న వాళ్ళు చాలా వరకు లిమిటెడ్గా ఆర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి.